హాయ్! నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మామ్ హ్యాబిటాట్. సో, ఈరోజైతే మీకు నేను ఈ స్లర్ప్ ఫార్మ్ నుంచి ఈ సెరియల్ తీసుకున్నాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అనేది చూపిస్తాను. ఈ స్లర్ప్ ఫార్మ్ వాళ్ళది మనకి బేబీకి బావుంటుందండి. ఎందుకంటే ఇందులో ఆల్ ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి విత్ నో యాడెడ్ షుగర్ అండ్ నో మిల్క్. ఒకవేళ మీరు స్టార్టింగ్ సెమీ సాలిడ్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే 6 మంత్స్ నుంచి బేబీస్కి ఇది చాలా మంచి ఆప్షన్. సో లెట్స్ స్టార్ట్. మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి ప్యాకేజ్లో అయితే ఈ స్కూపింగ్ స్పూన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది టు మెజర్ ద క్వాంటిటీ. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం వాటర్ని బాయిల్ అనేది చేయాలి. బబుల్స్ వచ్చే వరకు మనం వాటర్ని బాయిల్ చేయాలి. సో చూసారు కదా, ఇలా పైకి బబుల్స్ అనేవి వస్తుంటాయి. బాగా మరిగించాలి వాటర్ అనేవి, సో దట్ ఆల్ ద జర్మ్స్ గెట్ కిల్డ్ అండ్ మనకి స్టెరైల్ వాటర్ అనేవి ఉంటుంది. వాటర్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి. ఇది కూల్ డౌన్ అయ్యాక, అంటే కొంచెం వామ్ వాటర్ ఉన్నాక మనం ప్రిపేర్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్కూప్ తీసుకుంటున్నానండి. మా పాపకి ఇప్పుడే 6 మంత్స్. సో నేను ఇప్పుడిప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సెమీ సాలిడ్స్ తనకి. If you like my content, please make sure you subscribe to my channel and don't forget to hit the bell icon so that you get my notifications. నేనైతే ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ఓన్లీ 1 స్కూప్ తీసుకున్నాను. ఒకవేళ మీ పిల్లలు ఎక్కువ తింటారు అనుకుంటే మీరు 2-3 స్కూప్స్ కూడా తీసుకోవచ్చు. మీ బేబీ ఏజ్ బట్టి ఇది తీసుకోవడం అనేది ఉంటుందండి. సో ఇందులోకి మనం ఏంటంటే మెయిన్గా ఇక్కడ వాటర్లోకి పౌడర్ తీసుకోవద్దు. పౌడర్లోకే మనం వాటర్ తీసుకొని ఇలాగా మనం కలుపుతూ ఉండాలి, సో దట్ లంప్స్ అనేది ఫామ్ అవ్వవు. మనం ఎప్పుడైతే వాటర్లో ఈ పౌడర్ వేసేస్తే ఇమీడియట్గా మనకి లంప్స్ అనేవి వచ్చేస్తాయి. సో వామ్ వాటర్ని ఇలా పౌడర్లోకి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం ఈ మిక్స్చర్ అనేది మిక్స్ చేస్తూ ఉండాలండి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో పిండిలోకి వాటర్ పోసి, సో ఇది కూడా అంతే కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. ఆ పౌడర్లోకి వాటర్ కలుపుతూ స్టిర్ చేస్తూ ఉంటే మనకి లంప్స్ అనేవి ఫామ్ అవ్వవు. చాలా నీట్గా థిక్ పేస్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేనైతే కొంచెం సెమీ సాలిడ్, అంటే కారుతున్నట్టుగా స్పూన్లోంచి జారుతున్నట్టుగానే కలుపుకుంటున్నాను. సో దానికోసం నేను ఇంకొన్ని వామ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా డ్రాప్ బై డ్రాప్ పడుతుందంటే కొంచెం జారుతుందని అర్థం. సో ఇలాగా మీరు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా సెమీ సాలిడ్ స్టేట్లో అంటే 6 మంత్స్ ప్లస్ బేబీస్కి ఏంటంటే వాళ్ళు మింగడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, బికాజ్ ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ రెసిపీ చాలా ఈజీ అండి. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఐ హోప్ యూ విల్ ఆల్సో ట్రై దిస్ అవుట్ ఫర్ యువర్ బేబీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you in the next video. Bye bye, and don't forget to subscribe to my channel and hit the bell icon. Bye.